పెద్ది సినిమాపై మరో కుట్ర, అది కూడా మన తెలుగులోనే. మెగా సినిమాలకు సంబంధించినటువంటి మెగా హీరోలకు సంబంధించినటువంటి సినిమాలు వచ్చినప్పుడే ఇలాంటి కుట్రలు ఎందుకు వస్తున్నాయి? ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. అదేంటి, సినిమాకి సంబంధించి ఇప్పటికే గ్రాండ్ రిలీజు, ప్రీ రిలీజ్కి సంబంధించినటువంటి అన్నీ కూడా జరుగుతున్నాయి కదా. చాలా ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్లు కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. ఒక పక్క పెద్దికి సంబంధించి ట్రైలర్ ఈవెంట్లు కూడా ముంబైలో ప్లాన్ చేస్తున్నారు కదా. మరి ఇక్కడ ఏమొచ్చింది అంటే, ఎక్కడ లేని దరిద్రం అంతా కూడా మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉంటుంది. మెగా హీరోకి సంబంధించినటువంటి సినిమాలు వచ్చినప్పుడే ఇంకా ఎక్కువ కావాలనే చేస్తున్నారా, ఇది కుట్రపూరితంగానే చేస్తున్నారా అని చెప్పడానికి మరొక ఉదాహరణ ఇప్పుడు పెద్ది సంబంధించినటువంటి సినిమా రేపు జూన్ 4వ తారీఖున రిలీజ్ అవుతుందన్నటువంటి సంగతి అందరికీ తెలిసిందే. కరెక్ట్గా 29వ తారీఖు వరకు అందరూ బాగానే ఉంటారు. 29వ తారీఖు నుంచి థియేటర్ల బంద్ అనేటువంటి ప్రకటన ఇప్పుడు వినపడుతుంది. ఇది ఎవరు చేస్తున్నారు? పదే మెగా హీరోలని, మెగా కాంపౌండ్ని టార్గెట్ చేసుకుని కుట్రలు చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు, శక్తులు ఎవరు, ఇది చూడాలి. రీసెంట్గా దిల్ రాజు గారు కావచ్చు, శిరీష్ గారు కావచ్చు, సునీల్ నారంగ్ గారు కావచ్చు, ఏషియన్కి సంబంధించి వీళ్ళందరూ కూడా అంటే థియేటర్ల యాజమాన్యాలకు సంబంధించి కమిషన్ బేసిస్లో ఇవ్వాలి. మిగతా అంటే భారతదేశంలో ఉన్నటువంటి మిగతా స్టేట్లన్నీ కూడా ఇదే పద్ధతిని కొనసాగిస్తున్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఈ పద్ధతి లేదు. దయచేసి థియేటర్ యాజమాన్యాలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు నష్టపోతున్నారు దీనివల్ల అని చెప్పి వాళ్ళు ఒక సమ్మె చేయడానికి సిద్ధపడ్డారు. అది కూడా ఇప్పుడే మెగా కాంపౌండ్ నుంచి వస్తున్నటువంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు, గ్లోబల్ స్టార్గా ఆయన రేంజ్ ఎలా ఉందో తెలుసు. అలాంటి హై ఎక్స్పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అవుతున్నటువంటి పెద్ది సినిమాకి ముందే, కరెక్ట్గా 4-5 రోజుల ముందే ఈ సమ్మె పెట్టడం వెనక కారణం ఏంటి? ఇప్పటి వరకు చాలా గ్యాప్ వచ్చింది, ఏ సినిమాలు కూడా లేవు. ఇప్పటి వరకు చాలా ఈ పద్ధతిని ఎవరైనా సరే ముందే ప్రకటించి ముందు నుంచే చేసి ఉంటుంటే ఇలాంటి అంటే వివాదాలు వెనక కుట్ర అనేటువంటి ఆలోచన ఎవరికి ఉండేది కాదు. బట్ ఇప్పుడు ఎందుకు వస్తుందంటే ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మెగా హీరోల సినిమాలు ఆపాలనేటువంటి కుట్ర చేస్తున్నారు, ఇందులో ఎటువంటి సందేహం లేదనేటువంటి విషయాలు కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ కమిషన్ బేసిస్ కోసం ఇది ఇప్పుడే వచ్చిందా? ఇప్పుడే పెద్ద సినిమాకి ముందే పెట్టినటువంటి ఒక కండిషన్ అని అనుకోవచ్చా? లేదు కదా, గతం నుంచి ఉంది కదా. థియేటర్ యాజమాన్యాలు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, ముందే ఎందుకు చేయలే? దురంధర్ సినిమా అప్పుడు ఎందుకు చేయలే? అంతకుముందు ఇంకో సినిమా అప్పుడు ఎందుకు చేయలే? కరెక్ట్గా హరిహర వీరమల్లుకి, లేదంటే ఓజీ సినిమాకి, లేదంటే చిరంజీవి గారి సినిమాకో, లేదంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాకో వాళ్ళకి సంబంధించినటువంటి సినిమాలు వచ్చినప్పుడే ఎందుకని తరచూ ఇలాంటి వివాదాలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు? దీనికి కారణం ఎవరు అనేది బయటకు రావాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇది ఇప్పటి వరకు 29 వరకు డెడ్ లైన్ ఇచ్చారట నిర్మాతలందరికీ కూడా. థియేటర్ యాజమాన్యాలు కమిషన్ బేస్ని ఒప్పుకోవాల్సిందే, ఆ పద్ధతినే కొనసాగించాల్సిందే. ఇది తెలంగాణలో కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు, ఇదే పద్ధతి చెయ్యాలి అని చెప్పి వాళ్ళు నిర్మాతల మీద ఒత్తిడి తెస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నిర్మాతలు కూడా ముఖ్యంగా సునీల్ గారు కావచ్చు, లేదంటే దిల్ రాజు గారు కావచ్చు, శిరీష్ గారు కావచ్చు, దీని మీద కొంత విముఖత చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ పద్ధతి ఇస్తే నిర్మాతలుగా మేము నష్టపోతాం అనేటువంటిది భావన వాళ్ళతో ఉంది. మరి దీని మీద చర్చలు జరిగి అప్పటికి క్లోజ్ అవుతాయా, లేదంటే యథావిధిగా టార్గెట్ పెద్ది, టార్గెట్ మెగా ఫ్యామిలీ అనేటువంటి దాని మీద ఇంకా జరుగుతుందా అనేది మనం చూడాలి.